రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని దుర్గా స్టీల్ కంపెనీలో యజమానికి నమ్మకంగా ఉన్న మేనేజరే 7.5 లక్షల రూపాయలు కొల్లగొట్టాడు. ఫరూక్ నగర్ మండలం ఎలికట్టలో కంపెనీ యజమాని రాజ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కంపెనీ మేనేజర్ కమల్ కిషోర్ వర్మ మరో కార్మికుడు బబ్లు సహాయంతో టేబుల్ డెస్క్ లో లాక్ చేసిన 7.5 లక్షల రూపాయల నగదును డివిఆర్ ను తస్కరించినట్టు ఏసీబీ ఎస్ లక్ష్మీనారాయణ తెలిపారు. పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి 7.5 లక్షల రూపాయలు పూర్తిగా రికవరీ చేసి రిమాండ్ కు తరలించారు. షాద్నగర్ మండలంలోని వెలికట్ట శివార్లో దుర్గా స్టీల్ అనే ఒక కంపెనీ కలదు. దీని పేరు ఓనర్ రాజ్ కుమార్. తన స్టీల్ కంపెనీలో కమల్ కిషోర్ వర్మ అనే వ్యక్తి పనిచేస్తాడు. ఎవరైతే కమల్ కిషోర్ వర్మ అంటే రెగ్యులర్గా తన మెయింటెనెన్స్ మొత్తం ఆయన చూస్తాడు. ఆ 3 నాడు సాయంత్రం ఆ బీరువాలో చెస్ట్లో ఒక 7.5 lakhs పెట్టి తాళం వేసి కీ తీసుకెళ్ళి రాజ్ కుమార్కి ఇవ్వడం జరుగుతుంది. 4 నాడు ఉదయం వెళ్ళి చూసేటప్పటికి డబ్బులు లేవని చెప్పి ఈ మేనేజర్ ఓనర్ కూపి రాజ్ కుమార్ చెప్పగా రాజ్ కుమార్ వచ్చి మనకు పోలీసులు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది 4వ తేదీ నాడు 9 గంటలకు మనకు ఫిర్యాదు రాగా దానిపై కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ గారు, డిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు టీం అంతా కలిసి ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎవరైతే ఈ మేనేజర్ కమల్ కిషోర్ వర్మ ఉన్నాడో అతనిపైన అనుమానాలు ఎక్కువ వచ్చేటప్పటికీ ఉన్న ఎవిడెన్స్ బేస్ చేసుకొని అతను అదుపులో తీసుకొని విచారించాక అతడే ఈ నేరం విషయంలో పెట్టుకోవడం జరుగుతుంది. అతని వద్ద నుంచి దాదాపు ఈ 7.5 lakhs రూపీస్ నెట్ క్యాష్ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నేరాన్ని తను ఒప్పుకోవడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర పోషించిన ఇన్స్పెక్టర్ గారిని, అదేవిధంగా డిఐ గారిని, ఎస్ఐ గారిని, అదేవిధంగా స్టాఫ్ శివారెడ్డి, తర్వాత రవీందర్, మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు, సంతోష్ వీళ్ళందరూ కూడా మంచి పని చేశారని చెప్పి డీసీపీ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు అప్రిషియేషన్ చేయడం జరిగింది వీళ్ళందరినీ. అదేవిధంగా వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇట్లాంటి క్రైమ్ అయినప్పుడు క్రైమ్ టీం చాలా అందుబాటులో ఉండి కేసులు త్వరితగతిన డిటెక్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం.